చిన్నశంకరంపేట మండలం కాజాపూర్ తండా గ్రామ పంచాయతీ ఆవరణలోని సేవాలాల్ సానిక్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అహల్య ఉమెన్స్ మరియు సనాతన హిందూ సంఘ్ వారి సహకారంతో శ్రీ సమర్థ కామాధేను గోశాల వారి సహాయంతో 10 జతల ఆవులు కాజాపూర్ తండా మరియు సంకాపూర్ తండా రైతులకు పైలట్ ప్రాజెక్ట్ కింద 10 మంది రైతులకు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఉచితంగా పంపిణీ చేశారు. 200 మంది గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం బీజేపీ నాయకులు నందారెడ్డి, ఎస్ఐ నారాయణ గౌడ్, సైంటిస్టు డాక్టర్ రవి మాట్లాడుతూ గోమాత పూజ నిర్వహిస్తే 3 కోట్ల దేవతలకు పూజలు చేసినట్టేనని, గో పంచితం, గోపేడ, ఆవు పాలు ఎంతో శ్రేష్టమైనవని, సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తే ఆదాయంతో పాటు ఆరోగ్యం బాగుంటుందని, ప్రతి ఒక్కరూ గోవును పూజిస్తూ గో సంరక్షణ పాటుపడాలని వారు పిలుపునిచ్చారు. సార్ మీరు కొంచెం మీరు చూడండి, తాడు పట్టుకోండి చప్పట్లు కొట్టండి అందరూ. తాడు ఇప్పి శివ పద్ధతిని పక్కకు పెట్టి మన సనాతనంగా మన పశువుల ద్వారా వచ్చిన పీడ ద్వారా చేసే సేంద్రియ వ్యవసాయాన్ని పక్కకు పెట్టి మనం అధిక లాభాల పేరుతోటి లేదా ఆధునికత లేదా డెవలప్మెంట్ పేరుతోటి మనం చేస్తున్న ఈ రసాయనిక వ్యవసాయంలో మన జీవన విధానం అస్తవ్యస్తంగా తయారవుతున్నది. రెగ్యులర్గా రోజొక రకమైన జబ్బులతో బాధపడుతున్నాం. దాన్ని మార్చడం కోసం, అదేవిధంగా మన తాండావాసుల యొక్క ఆర్థిక ఎదుగుదల కోసం వారు స్వచ్ఛందంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మనకు ఆవులు పంపిణీ చేసిన ఈ ఫౌండేషన్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా. అదేవిధంగా శివ అనే వ్యక్తి తన గ్రామం కోసం నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, చాలా సార్లు ఇప్పటికీ నాకు ఒక 4-5 టైమ్స్ ఇన్విటేషన్ ఇచ్చాడు. సార్ మా గ్రామంలో సమీక్ష ఫౌండేషన్ వాళ్ళ సౌజన్యంతో ఈ కార్యక్రమం చేస్తున్నా సార్, తప్పకుండా రావాలని చెప్పేసి ఒక 4-5 టైమ్స్ దగ్గరకు వచ్చిండు. నా బిజీ కారణంగా లేదా ఆ సమయంలో నాకు అందుబాటు వీలు కాకపోవడంతో ఆ 4-5 కార్యక్రమాలను అటెండ్ కాలేకపోయినా, కానీ ఈరోజు మొన్నకు ఫోన్ చేసి సార్ ఇట్లా ఆవుల పంపిణీ కార్యక్రమం ఉన్నది సార్, ఖచ్చితంగా రావాలి సార్ అని చెప్పేసి నేను ఒక వ్యక్తిగా పంపించడం జరిగిందని చెప్పిన ఖచ్చితంగా ఆ కార్యక్రమానికి వస్తాను. నేను శివ దగ్గర చూసింది ఏంటి అంటే, తన గ్రామం కోసం ఏదో చేయాలనే తపన శివ దగ్గర ఉంది. నిజానికి శివ నాకు ఇంతకుముందు పరిచయం లేదు, కేవలం ఈ ఫౌండేషన్ ఈ కార్యక్రమాల ద్వారానే నాకు చాలా సార్లు దగ్గరకు వచ్చాడు. అటువంటి వ్యక్తి తన పుట్టిన గ్రామానికి ఏదో చేయాలనే ఆకాంక్షతో, పెద్దల సహాయంతో గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడుతున్నాడు. ముఖ్యంగా శివకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కొనసాగించాలని కోరుకుంటున్నా. దానికోసం మా సహాయం ఏం కావాలో తప్పకుండా రండి. ఖచ్చితంగా మేము కూడా మా పరంగా పోలీస్ పరంగా ఏం చేయాలో చేస్తాం. ముఖ్యంగా ఈ రైతులకు సూచించేది ఏంటి అంటే, ఇప్పుడు ఆవులను తీసుకెళ్లారు, సో దాంట్లో ఎంతో కొంతైనా ఆ ఆవు ద్వారా వచ్చే పేడ మూత్రంతో ఎంతో కొంతైనా కొద్ది భాగం కనీసం మీ కుటుంబాన్ని తినడానికైనా ఈ సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేయండి. యాక్చువల్లీ నేను కూడా మా ఊరు నెక్స్ట్ ఇయర్ చదవపని చేద్దాం అనుకుంటున్నా. ఈసారి పైద చేద్దాం అనుకుంటున్నా, పేద దొరకలేదు. సడన్ గా ఎంతో కొంత కనీసం మన ఇంటి తిండి కోసమైనా, మనం తినే అద్దెకమో ఎక్కడమో మన ఆహారాని కోసమైనా సేంద్రియ వ్యవసాయం చేసి ఈ హాస్పిటల్ పెట్టే పనిని తప్పించుకోవాలని కోరుకుంటున్నా. మరొకసారి ఇటు మంచి కార్యక్రమాన్ని సార్ వాళ్ళు గోదానం చేస్తారు. ఆ సేవా దృక్పథం అనేది మనసు నుంచి ఉద్భవించాలి. మొదట పంతులు గారు చెప్పినట్టు ఏదైనా సాయం చేయాలనే శక్తి అనేది మనసు నుండి, శరీరం నుంచి ఉద్భవించాలి. తన శక్తి అనేది చేతనైనంత కుదిరితే
తన కన్నుచూపు వరకు ఎదిగితే ఆకాశమంత వరకు సేవా శక్తి నిర్వహించుకోవచ్చు. ఆ ప్రాంతంలో శివ తరపు నుంచి ఈరోజు కాజాపూర్ తాండాలో ట్రస్ట్ తరపున మహాపెద్దలు వీళ్ళందరూ ఈ గోదానం సేవ కార్యక్రమం నేను మొదట విన్నప్పుడు నాకు శివ చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. శివ, ఇది పెద్దవాళ్ళు చేస్తున్నారు, నీలాంటి యువత ముందుకెళ్ళి ఇలాంటి కార్యక్రమాలు ముందు చేస్తూ ఉంటే తప్పకుండా నాకు సమయం లేకున్నా కానీ పక్కన వచ్చి నిలబడతాను. చిన్న చిన్న కార్యక్రమాల్లో నా వంతు చేతనంత సాయం చేస్తూ నీ ఆలోచనలను 10 మంది యువతతో ఇదే విధంగా ఇంకా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక శివ ఒక చిన్న నీటి బిందువుకు సముద్రానికి తేడా లేదు. దాని రెండిట్లో ఉండే ఒకే ఒక వాటర్ ఎలిమెంట్ కేపబిలిటీ. అలాగా శివ ఒక కనపడడానికి నీటి చుక్కే కావచ్చు, కానీ సముద్రం అంత శక్తి ఉంది శివ దగ్గర. అతనికి ఆకాశం అంతా సహకారం ఇచ్చే నా ఇలాంటి మిత్రులు ఉన్నారు నీకు. ఇలాంటి సేవా కార్యక్రమాలు తప్పకుండా ఓన్లీ ఈ గ్రామాలనే కాదు, తప్పకుండా ఇలాంటి యువత చైతన్యవంత యువత రాజకీయాల్లో కూడా ఉండాలని నా ఆకాంక్ష మాత్రమే. తప్పకుండా ఇది తద్వారా ముందుకు తీసుకెళ్తామని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ హియర్. థ్యాంక్ యూ అందరికి, పెద్దలందరికీ